నమస్తే, నేను మీ తరుణి. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరిగిన 57వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్స్ అందించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి పనులకు 500 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి. బుర్జుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవాలు. తొలి పూజ నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. విద్యార్థులు సవాళ్లను స్వీకరించడం అలవర్చుకోవాలని, ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర గవర్నర్ ఆచార్య ఎన్డీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవాన్ని కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ నజీర్ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించగా పంజాబ్ ఎన్ఆర్ఏ కమిషన్ సభ్యులు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ వేణుప్రసాద్ స్నాతకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా 46 మందికి డాక్టరేట్లు, 196 మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్, 1420 మంది గ్రాడ్యుయేట్లకు బంగారు, వెండి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. గవర్నర్ నజీర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8.8% వృద్ధి రేటు సాధించి 2024-25లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. జనాభా అవసరాలను తీర్చడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ జనాభాలో దాదాపు 46.1% మందికి వ్యవసాయ రంగం జీవనోపాధిని కల్పిస్తోందన్నారు. It gives me immense pleasure to preside over the 57th annual convocation of Acharya N.G. Ranga Agricultural University here today, as we celebrate the remarkable achievement of the graduating students on the culmination of years of dedication, perseverance, and a shared passion for agriculture. Shared passion for agriculture. Please underline the words. We are delighted to have with us Shri A. Venuprasad Garu, an alumnus of ANGREAU, as the esteemed chief guest of today's convocation. His presence certainly accentuates the significance of agricultural education and its integration into various aspects of governance and public administration. Sir, after listening to you, I have nothing more to say actually. Your speech was so thoughtful, so much informative, and very, very, very impressive. Thank you for that. రాష్ట్రంలో 500 కోట్ల రూపాయలతో దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని, దేవాలయాల పరిమాణాన్ని బట్టి రాబోయే 18-24 నెలల్లో పూర్తి చేయడం జరుగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇతర అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను అనుసరించి దేవాలయాలలో ఉన్నత ప్రమాణాలు నిలపడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నామని అన్నారు. దేవాదాయ శాఖలో ఆలయ పాలక వర్గాల నియామకం ప్రారంభించామన్నారు. వీటిలో 25 లక్షల కోటి రూపాయలలోపు 5 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన వాటిని గుర్తించామని, వాటిలో ముందుగా కమిషనర్ పరిధిలోని ఆలయ పాలక వర్గాలను నియమించామన్నారు.
ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరం మేము పనిచేస్తున్నాం. ఆలయాలకి పాలక వర్గాలని నియమించడం ప్రారంభమైంది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొన్ని 25 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది, కొన్ని ₹1 కోటి కన్నా తక్కువ ఆదాయం ఉన్నది, కొన్ని 5 కోట్లు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తుంది. ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం. తొందరలోనే పాలక వర్గాలను నియమించడం జరుగుతుంది. మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది ఉంది. కానీ కొన్ని పాలక వర్గాల్లో ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి. వాళ్ళని నిట్ట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు. వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తవుతుంది. వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాన్ని వేయడానికి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్ జైన్ సిబ్బందితో అమరావతిలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంతాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే వీలుందని మంత్రి చెప్పారు. అధికారులు వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వజ్రాల వ్యాపారం నుంచి ఆభరణాలు చోరీ చేసిన వ్యక్తిని ద్వారకా జోన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలన్నీ మార్కెటింగ్ చేసేందుకు దుకాణంలో పనిచేస్తున్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జేజీఏ ఎత్తుకుపోయినట్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా పోలీస్ స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగి జేజీని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలను కోర్టు అనుమతితో షాపు యజమానికి అప్పగించామన్నారు. నిందితుడు జేజీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో డీసీపీ అనితా విజయంగ్లా, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సిఐ ఉమాకాంత్, ఎస్ఐ ధర్మేంద్ర, ఆశ్రీ తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 4 జూలై ఒక క్రైమ్ జరిగింది, ఒక నేరం జరిగింది. హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ, అక్కడ లలిత్ జ్యువెలర్స్ ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఒక వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకొచ్చిన ఆభరణాలను తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడండి. తర్వాత నుండి అప్పటి నుండి ఆచూకీ తెలియడం లేదు. సో ఆ వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి ఎవరు వచ్చారండి వైజాగ్, హైదరాబాద్ నుండి. అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను. ఆ వ్యక్తి తీసుకున్న సామాన్లు వచ్చేసి 18 క్యారెట్ ఆభరణాలు, టోటల్ 128.764 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు వచ్చేసి మొత్తం. మరియు ఇవన్నీ వజ్రం, బంగారం కాదు, డైమండ్, అన్ని డైమండ్. ఫస్ట్ 18 క్యారెట్ ఆభరణాలు వచ్చేసి ఇంతకుముందు చెప్పాము
22 క్యారెట్ ఆభరణాలు వజ్రం వచ్చేసి టోటల్ 15.890 క్యారెట్. మొత్తం ఆభరణాలు విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి 906.695 గ్రామాలు. సో టోటల్ వెయిట్ 144.624 క్యారెట్. మొత్తం ఆభరణాలు విలువ రూపాయలతో చూస్తే 1,29,48,100 తర్వాత 54.68 రూపాయలు. ఆ రోజు నుండి ఈరోజు 25 జూలై పగలు రాత్రి కృషి చేసి మా ద్వారకా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవతగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విశాఖ బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి శ్రావణ మాస పూజలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మాసోత్సవాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారి గర్భాలయంలో పసుపు, కుంకుమ, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి తరించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఆలయ అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని, మాసమంతటా ఆలయంలో శ్రావణ లక్ష్మీ పూజలు, కుంకుమ పూజలు, మహాలక్ష్మి హోమాలు నిర్వహించడం జరుగుతోందని, శ్రావణ మాసంలో అమ్మవారికి చేసే పూజల కారణంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. మహిమాన్వితమైన కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ ఉత్సవాలు ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి శోభారాణి పర్యవేక్షణలో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిలిస్తే పలికే కొంగు బంగారంగా పిలుచుకునే అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమై విశాఖపట్నం ప్రజలతో పాటు ఉత్తరాంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరూ కూడా దర్శించుకుంటారు. ఇక్కడ అందరికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క గొప్పతనం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు ఈవో గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కరుణించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఈ ఆలయం అద్భుతంగా ఏర్పాట్లు మా అధికారులందరూ కూడా చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా చాలా చక్కగా అద్భుతంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ప్రజల, రాష్ట్ర ప్రజల ఇలువెల్పైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఇవాళ శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు దీప ప్రజ్వలనంతో మొదలుపెట్టారు. ఆడవారికి సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యం కోసం చేసే వరలక్ష్మి వ్రతం మన దేవాలయంలో నిర్వహింపబడుతోంది. భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యే నమః. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ యొక్క శ్రావణ మాసోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం జరిగేలాగా ఈ సంవత్సరం కూడా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ లక్ష్మీ పూజలు, ప్రతినిత్యం కూడా సహస్రనామ కుంకుమ పూజలు, అలాగే మహాలక్ష్మి హోమం కార్యక్రమాలు ఈరోజు ఉదయం మనం ప్రారంభించుకున్నాం. అలా ప్రతినిత్యం కూడా జరుగుతాయి. కావున 50 మంది భక్తులు శ్రీ కనక వచ్చి అమ్మవారిని దర్శించుకుని అలాగే విశేషమైనటువంటి కుంకుమ పూజలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన నేరాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని మహిళా సంఘాల నాయకురాలు డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ధర్మస్థలి నేరాలను వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ, ఎన్ఎఫ్డబ్ల్యూ నాయకురాలు లక్ష్మీ విమల మాట్లాడారు. కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన అత్యాచారాలు, హత్యలపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. ధర్మస్థలి ట్రస్ట్ రాజకీయంగా, అధికారం, డబ్బు పరంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తినన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మస్థలిలో జరిగిన ఘోరాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి ధర్మస్థలిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాని గురించి ఇప్పుడు చర్చించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పిల్లలు, చిన్నారులు, మైనర్ బాలికలు, అమ్మాయిల తాలూకా శవాలని అక్కడ పూడ్చిపెట్టారని అక్కడ పనిచేసినట్టు పారిశుద్ధ కార్మికుడు చెప్పడం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం రేకించింది. అందరూ గగురుపాటు విషయాలు కూడా చెప్పడం జరిగింది. 12 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుంచి ఈరోజు పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళందరి మీద యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు అక్కడ అనన్య భట్ కానివ్వండి, అంతకుముందు ఉండేటువంటి సౌజన్య కూడా, ఆ సౌజన్య అయితే దీర్ఘకాలిక పోరాటమే చేయడం జరిగింది. న్యాయం అంటే ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు తను చెప్పాడు, మొన్న జూలై 3వ తారీఖున కంప్లైంట్ చేసి నాతో వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ నేను శవాలు పాతి పెట్టానో వాటి అస్థిపంజరాలన్నీ కూడా మీకు చూపిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్న పోలీసులు, ఇప్పుడు వెంటనే తీసినట్లయితే మళ్ళా తను పారిపోతారని చెప్పి, అంటే ఎవరిని రక్షించడం కోసం పోలీస్ వ్యవస్థ కానీ చట్టం కానీ ఉన్నదని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ధర్మస్థలిలో జరుగుతున్న సామూహిక కరణాలు, దహనాలు వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున మాజీ పారిశుద్ధ్య కార్మికుడు దాని మీద ఫిర్యాదు చేసినప్పుడు ఇంత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సమస్యలో వెంటనే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుందని అనుకున్నాం. అంటే ఇది ఇప్పుడు వచ్చిన విషయం కాదు, ఇట్లాంటి వివాదం అనేది ఈ రోజు వచ్చిన విషయం కాదు. గతంలో అనేక సంవత్సరాలుగా జస్టిస్ ఫర్ సౌజన్య కానీ అనేక మంది మాయమైపోయారు అక్కడికి వచ్చి ధర్మస్థలిలో అని చెప్పేసి అనేక మంది పోరాటం చేస్తున్నప్పుడు ఆ వార్తలు ప్రచారం కాకుండా ఆనాడు గాగ్ ఆర్డర్స్ ధర్మస్థల ఆలయ ట్రస్టీలు తీసుకొని వచ్చారు. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇతను వచ్చి నేను దాన్ని చూపిస్తాను ఆధారాలు అంటున్నప్పుడు వెంటనే సత్వరమే దాన్ని స్పందించాలి. అక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ లో, టెంపుల్ టౌన్ లో ఎఫ్ఐఆర్ నమోదైనాక వెంటనే వాళ్ళు వెళ్ళి ప్రాథమిక సాక్ష్యాధారాన్ని నమోదు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అది చేయకుండా ముద్దాయికి బ్రెయిన్ మ్యాపింగ్ అని, ఫింగర్ ప్రింటింగ్ టెస్టులని, స్క్రీన్ సంబంధించిన దాంట్లో అతనికి సంబంధించిన టెస్టులు చేయడానికి ఇంతకాలం తీసుకున్నారు తప్ప వెంటనే అక్కడ ఏదైతే నేత్రావతి నదీ తీర పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో నేను పూడ్చిపెట్టాలంటున్నాడో దాన్ని అంతా కూడా రక్షించాలి కదా. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన్ ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. నగరంలో ఈ నెల 27న బుద్ధునితో నా ప్రయాణం అనే తెలుగు నాటకం ప్రదర్శించనున్నట్లు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా ప్రతినిధులు తెలిపారు. అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు బి గౌతమ్ బాబు, ఉపాధ్యక్షులు వీర రత్నకుమారి, పలువురు కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 45 మంది కళాకారులతో ఈ నాటకం ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. రామాటాకిస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్లో ప్రదర్శించనున్న బుద్ధునితో నా ప్రయాణం నాటకం ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు. బుద్ధుని జననంతో పాటు ప్రపంచానికి సూచించిన మార్గాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఈ నాటకాన్ని తిలకించాల్సిందేనని అన్నారు. ఈ నాటక ప్రదర్శనను ప్రజలు విజయవంతం చేయాలని వారు కోరారు. బుద్ధునితో నా ప్రయాణం అనే నాటిక, దీన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కేకే రాజా గారి తాలూకా ప్రోత్సాహంతో అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా బుద్ధిస్ట్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని శాఖల వారికి, అన్ని జిల్లా శాఖల వారికి కూడా వారు ఆర్గనైజ్ చేయమని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా శాఖ, బుద్ధిహార సంస్థ అన్నీ కలుపుకొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని మా అందరం కూడా సహకరించి విజయవంతం చేయడానికి విశాఖపట్నంలో ఉన్న అన్ని సంఘాలకి, అన్ని అభ్యుదయవాదులకి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అద్భుతమైన తాలూకా సందేశాన్ని ఇచ్చే నాటక. అలాగే ప్రపంచం కూడా ఎన్నో దేశాల్లో బౌద్ధ మతాన్ని ప్రకటిస్తున్నారు. బౌద్ధ మతం కదా యాక్చువల్గా ప్రజ్ఞ, శీల, కరుణ అనేటటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి ప్రతిపాదించినటువంటి ఒక ధర్మం అది.
ఆ ధమ్మ సిద్ధాంతాన్ని ప్రపంచంలో అందరికీ తీసుకెళ్లాలనే బాధ్యత అందరికీ ఉంది. ఈవేళ లతా రాజా ఫౌండేషన్ వాళ్ళు ఆ కార్యక్రమం చేపట్టారని ఇక్కడ విశాఖపట్నంలో కానీ లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో అసమానతలు అమానీయమైనటువంటి పద్ధతులతో కూడినటువంటి మరి హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించబడినటువంటి ఈ సిద్ధాంతాన్ని కుట్రలతో బ్రాహ్మణులందరూ కూడా దశావతారాల్లో దశావతారం ఒక అవతారంగా దీన్ని చిత్రీకరించడానికి మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఈ బుద్ధుడు ఏంటి, ఏం చెప్పాడు? మరి ఈ హిందూ మతంలో దేవుడే సెంటర్ పాయింట్ అయితే బౌద్ధ మతంలో మనిషే సెంటర్ పాయింట్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఒక అద్భుతమైన నాటకాన్ని లతా రాజా ఫౌండేషన్ వారు నిర్మించారు. అది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 40 మంది కళాకారులతో సినీ ఫక్కీలో అద్భుతంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా గత నెల రోజులుగా జూలై 1 నుంచి బుద్ధునితో నా ప్రయాణం అనే ఈ నాటకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి జూలై 16వ తారీఖు నుంచి వివిధ ప్రదేశాల్లో రోజుకు ఒక ఊరిలో రెండు ఊర్లలో ఒకరోజు అలా చేస్తూ మనకి విశాఖపట్నం 27వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి మన అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెన్షన్ సవరణ బిల్లుతో పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా తీసేందుకు చూస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ రెడ్డి వెంకట్రావు విమర్శించారు. పెన్షనర్ల సంఘాల జాతీయ సమన్వయ కమిటీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ ఎం చంద్రశేఖర్, చైర్మన్ కె రామాంజనేయులు, ట్రెజరర్ పి బాబుజీ ఆధ్వర్యంలో పెన్షనర్లకు నష్టం చేకూర్చే పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా ఎగ్గొట్టాలని చూస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక చట్టంలో భాగంగా పెన్షన్ చట్టానికి సవరణలు చేసిందని, ఇది పెన్షనర్లను కొత్త పాత అని విభజిస్తోందని తెలిపారు. నూతన పెన్షన్ సవరణ బిల్లు ప్రస్తుత పెన్షనర్లకు నష్టం కలిగిస్తోందని హెచ్చరించారు. మాకు పెన్షన్కి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది మార్చి నెలలోనే. ఆ చట్టం వ్యాలిడేషన్ యాక్ట్ అని చెప్పి ఆర్థిక చట్టం 2025 ఆర్థిక చట్టంలో భాగంగా పెన్షన్ రూల్స్ వ్యాలిడేషన్ యాక్ట్ అని చెప్పి దాన్ని చేసింది. దానివల్ల మాకు ప్రస్తుత పెన్షనర్లు మా రాబోయే పెన్షన్ 2 రకాలుగా విభజించారు. ఉదాహరణకి పే కమిషన్ 8 పే కమిషన్ అమలు చేస్తే అమలు చేసిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఒక రకమైన పెన్షన్, అమలు చేయకముందు రిటైర్ అయిన వాళ్ళకి అంటే ప్రస్తుతం పెన్షన్ అందరికీ ఒక రకమైన పెన్షన్ ఇస్తారు. దీనివల్ల పెన్షన్ల మధ్య విభజన చేసి పాత వాళ్ళకి పెన్షన్ ఎగ్గొట్టేసే ఒక దుర్మార్గమైన కుతంత్రం ఇందులో ఉంది. అందుకని చెప్పి మా ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశాఖ డైరీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 305 మందిని అన్యాయంగా ఏ విధమైనటువంటి నోటీసులు లేకుండా యాజమాన్యం తొలగించడం అన్యాయమని, వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట విశాఖ డైరీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి లలిత జ్యువెలర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురుజాడ విగ్రహం, ఆశిలిమిట్ట మీదుగా తిరిగి జీవీఎంసీ గాంధీ విగ్రహానికి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్లు మాట్లాడుతూ విశాఖ డైరీ యాజమాన్యం కార్మికులు యూనియన్ పెట్టుకున్నారనే విషయంతో ఏ విధమైన పద్ధతిని పాటించకుండా చట్టవిరుద్ధంగా కక్షపూరిత ధోరణితో 350 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, సస్పెండ్ చేసిన వారిని సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డైరీలో సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయాలని యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సంఘం పెట్టిన తర్వాత ముందు భయపడి జీతం పెంచారు. ఆ పెంచిన జీతాలు కాకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళా 10,000 ఇవ్వచ్చని ఈరోజు అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ కష్టం చేయించుకోవడం అనేటువంటిది యాజమాన్యం యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి చేసిన కుట్ర. ఇందులో విజయరావు అని ఒక పర్సనల్ ఆఫీసరు దేశంలో ఎక్కడా ఉండదు. ఆయనకి 75 ఏళ్ళు. ఆయన జీతం ఎంతంటే 3 లక్షలు. వీళ్ళని తీసేసిన తర్వాత మరో 2 లక్షలు ఆయనకి అదనంగా లంచం. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు డైరీలో పేదవాళ్ళు కష్టపడేటువంటి వాళ్ళు
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ డైరీ. కానీ ఇప్పుడు ఉన్న చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుంభకోణాలు వాటి గురించి చెప్పాలంటే అది పెద్ద భాగవతం అవుతుంది. విశాఖ డైరీలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ పెట్టుకున్నారని, వాళ్ళ సమస్యల మీద మేనేజ్మెంట్ని అడిగారని చెప్పి అకారణంగా ఏ సంబంధం లేకుండా వాళ్ళని జూన్ 10వ తారీఖు నుంచి విధుల్లో నుంచి తొలగించింది యాజమాన్యం. దాదాపు 310 మంది ఈ రోజున విధుల్లో గత 50 రోజుల నుంచి విధుల్లో తీసుకోకుండా రోడ్డు మీద కుటుంబాలతో అన్యాయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకి షోకాజ్ నోటీస్ కానీ ఒక కనీసం మిమ్మల్ని తీసేస్తున్నామని కానీ ఏ పద్ధతి పాడు లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యతోటి విశాఖ డైరీ యాజమాన్యం వీళ్ళని తొలగించింది. అందుకనే మేము లేబర్ ఆఫీసులో దీని మీద కేసు కూడా వేశాం. ఈ 310 మంది కూడా అనేక పోరాటాలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. తొలగించినటువంటి డైరీ కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం మధ్య పశ్చిమ బెంగాల్ ధరణి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను దాటింది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ బెంగాల్ దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో త్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కష్టపడి ప్రజాసేవ చేసే ప్రతి వ్యక్తికి జనసేన పార్టీ పెద్దపీట వేస్తుందని భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల అన్నారు. మధురవాడ ప్రాథమిక సహాయ సహకార కోఆపరేటివ్ బ్యాంకుకు సభ్యురాలుగా నియమితురాలైన జనసేన వీరమహిళ పోతిని మీనాక్షిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచకర్ల సందీప్ ఆమెకు నియామక పత్రం అందించారు. అనంతరం సందీప్ మాట్లాడుతూ వ్యవసాయ బ్యాంకుకు జనసేన పార్టీ నుంచి మధురవాడలో ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమన్నారు. అలాగే బ్యాంకు ద్వారా పలువురికి సహాయ సహకారం అందించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాకారి శ్రీనుబాబు, కృష్ణయ్య, నర్సినాయుడు, తిరుమలరావు, శ్రీనివాసు, శంకర్, గంగరాజు, నాని, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం స్థాపించినాక ఎంతో ప్రాధాన్యత కలిగిన మధురవాడ పిఎస్సిఎస్ అంటే వ్యవసాయ సంబంధిత కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎంతో కీలకమైన స్థానంగా మధురవాడ ఎప్పుడు కూడా గతంలో కూడా ఉంది. మరి అలాంటి మధురవాడ పిఎస్సిఎస్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ ని మరియు డైరెక్టర్ ని కూడా నియమించడం జరిగింది. ఈ నియామకాల్లో చైర్మన్ గా నియమితులైన శ్రీ పోతిన ప్రసాద్ గారికి, బైపల్లి పైడిరాజు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున వీరమహిళ మా సీనియర్ నాయకులు ప్రజారాజ్యం నుంచి ఎంతో పార్టీకి కష్టపడిన తిరుమలరావు గారి సతీమణి మీనాక్షి గారిని దీనిలో ప్రభుత్వం సిఫార్సు చేయడం, వారికి జీవో రావడం, తద్వారా మన మధురవాడ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికవడం, నియామకవడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో మీరు తీసుకుంటే కనుక మధురవాడ ప్రాంతం ఎంతో కీలకమైనది, వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉండేది. మరి ఇప్పుడు అది కాస్త అర్బన్ ఏరియా కింద పూర్తిగా మారిన పక్షంలో మేము మా చైర్మన్ గారి ద్వారా కానీ డైరెక్టర్ల గారి ద్వారా కానీ మేము కోరుకునేది ఏంటంటే క్రెడిట్ బేస్డ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆచార్య ఎన్జీ రంగావ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరిగిన 57వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్స్ అందించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి పనులకు 500 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి. బుర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవాలు. తొలి పూజ నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు.
ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.